ఉద్యోగ విద్యోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. పలు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు పొందినటువంటి వారికి ఉద్యోగ పత్రాలను ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు అందజేశారు. కాకినాడ కైట్ కాలేజ్లో చదివినటువంటి నర్సీపట్నం విద్యార్థులకి కూడా స్పీకర్ చేతుల మీదుగా ఉద్యోగ పత్రాలు పంపిణీ చేశారు. 1985లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిన అయ్యన్న నర్సీపట్నంలో పాలిటెక్నికల్ కాలేజ్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఈ సంస్థ నుంచి పాస్ అయినటువంటి విద్యార్థులు అన్ని రంగాలలో ప్రతిభను చాటుతున్నారని అయ్యన్న ప్రశంసించారు. ఈ ఏడాది క్యాంపస్ సెలక్షన్స్ లో ఈసీఈ బ్రాంచ్ లో 50 మంది, మెకానికల్ బ్రాంచ్ లో 39 మంది, మైనింగ్ బ్రాంచ్ లో 6 మందికి మొత్తం 95 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభించాయని అయ్యన్న తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమణ, తహసీల్దార్ రామారావు, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏయూఆర్డీజే నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ జీవి రామచంద్రరావు, హెచ్ఓడీలు నరసింహ, రవీంద్రనాథ్, డాక్టర్ కె ఫణికృష్ణ, కైట్ కాలేజ్ డైరెక్టర్ సురేఖ, ప్రిన్సిపల్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 45 మంది అంజాన్, ఇన్ఫోసిస్, మెరాకిల్, ఇప్పుడు మహేంద్ర టెక్నిక్ వంటి ప్రముఖ సంస్థలో ఈ కాలేజీ కూడా చాలా మంది 42 మంది మన ప్రాంతం నుంచి ఎన్నో వరకు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చాయి. తల్లిదండ్రులు ఎంత హ్యాపీగా అవుతారు, చదువుకోవడం లేదు, ఉద్యోగాలు రావడం లేదు. అటువంటి కాలేజీలో చెప్తున్నందుకు సంతోషం ఉంది. వర్షం కూడా సోషల్ కుమార్కి రాబోయే వర్షాలు మీ కాలేజీలో అడుగు పెట్టడానికి వర్షం కూడా పడుతుంది. అది మీ అందరితాలు చల్లదానం అని చెప్పి నేను భావిస్తాను. మరో విషయం ఏంటంటే రేపు రాజ్ గారు చాలా ఇంపార్టెంట్ మైనింగ్ ఇంజనీరింగ్ కోర్స్ ఏర్పాటు చేసుకొని చేయాలనుకున్నాం. అంటే అప్పుడు ఐడియా ఏంటంటే చింతపల్లి, పాడేరు ఆ ఏరియాలో మైనింగ్ ప్రాంతం వస్తుంది. రాబోయే రోజుల్లో మంచి మైనింగ్ ఇండస్ట్రీస్ వస్తాయి. అప్పుడు ఈ ప్రోగ్రాం పనికోసం చెప్పి పెట్టడం జరిగింది. అలాగే 40 సీట్లతో ప్రారంభమైంది కోర్సులు. ఇప్పుడు 66% పెంచడం జరిగింది. 42 మంది అంజాన్, ఇన్ఫోసిస్, మెరాకిల్, ఇప్పుడు మహేంద్ర టెక్నిక్ వంటి ప్రముఖ సంస్థలో ఈ కాలేజీ కూడా చాలా మంది 42 మంది మన ప్రాంతం నుంచి ఎన్నో వరకు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చాయి. తల్లిదండ్రులు ఎంత హ్యాపీగా అవుతారు, చదువుకోవడం లేదు, ఉద్యోగాలు రావడం లేదు. అటువంటి కాలేజీలో చెప్తున్నందుకు చాలా సంతోషం ఉంది. వర్షం కూడా సోషల్ కుమార్కి రాబోయే వర్షాలు మీ కాలేజీలో అడుగు పెట్టడానికి వర్షం కూడా పడుతుంది. అది మీ అందరితాలు చల్లదానం అని చెప్పి నేను భావిస్తాను. మరో విషయం ఏంటంటే రేపు రాజ్ గారు చాలా ఇంపార్టెంట్ మైనింగ్ ఇంజనీరింగ్ కోర్స్ ఏర్పాటు చేసుకొని చేయాలనుకున్నాం. అంటే అప్పుడు ఐడియా ఏంటంటే చింతపల్లి, పాడేరు ఆ ఏరియాలో మైనింగ్ ప్రాంతం వస్తుంది. రాబోయే రోజుల్లో మంచి మైనింగ్ ఇండస్ట్రీస్ వస్తాయి. అప్పుడు ఈ ప్రోగ్రాం పనికోసం చెప్పి పెట్టడం జరిగింది. అలాగే 40 సీట్లతో ప్రారంభమైంది కోర్సులు. ఇప్పుడు 66%